నేటి కాలంలో స్వస్థతలు ఉన్నాయా లేవా అనంటే స్వస్థతలు ఉన్నాయి. దేవుడు ఎలాంటి రోగాన్నైనా ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచగలడు. బైబిల్లో యేసుప్రభువారు ఎందరో రోగులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. మరి మెడిసిన్ ఎందుకు, వైద్యులు ఎందుకు, ఇవి అవసరం లేదా అనంటే ఇవి కూడా ఎంతో అవసరం అండి. ఈ విషయం నిమిత్తం కూడా యేసుప్రభువారు ఒక చక్కటి మాట అంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు అని. అంటే రోగులకు వైద్యుడు అవసరం అని స్వయంగా యేసుప్రభువారే చెప్తూ ఉన్నారు. మరి వైద్యులు ఉండగా, ఎంతో అడ్వాన్స్తో కూడిన ట్రీట్మెంట్ ఉండగా స్వస్థతలు దేనికి? ఏవైతే రోగాలు లేదా జబ్బులు నయం చేయడం వైద్యుని వల్ల కూడా కాదో, లేదా వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధులు ఏవైతే ఉన్నాయో, లేదా ఒక రోగి వైద్య సదుపాయం కూడా లేని ప్రాంతంలో రోగంతో బాధపడుతూ ఉన్నాడో, అలాంటి సమయాల్లో స్వస్థత అన్నది ఎంతో అవసరం. స్వస్థతా వరం కలిగిన దైవజనులు ఎందరో ఉన్నారండి. వారు ప్రార్థించటం ద్వారా దేవుడు అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. కానీ స్వస్థతల పేరట అనేక మంది ఈ రోజుల్లో అబద్ధ బోధకులు కూడా బయలుదేరారండి. వాక్యం ఎడల పట్టులేని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని ఆకర్షించుకోవడం కోసం ఈ యొక్క స్వస్థతని ఒక ట్రిక్గా వాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏమిటంటే, ఎక్కడో ఏదో జరిగిపోతుంది అని ఉరుకులు పరుగులు పెట్టకుండా మీ యొక్క స్థానిక సంఘంలో మీరు స్థిరంగా నిలబడుతూ ప్రార్థనాత్మను కలిగి జీవిస్తే మీ యొక్క సంఘ కాపురి చేసే ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరుస్తారు. స్వస్థపరిచే శక్తి అనేది ఏ మనిషిలో కూడా ఉండదండి. కేవలం ఆ యొక్క శక్తి దేవునిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి స్వస్థతల కోసం మనం ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.